దీనమ్మ జీవితం. ఈ వర్క్ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నా. ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక క్వార్టర్ వేసి వెళ్ళాలి. కౌశిక్ తాగుదాం. ఏమేవ్ ఉన్నావా? ఏమండి వచ్చేసారా? అబ్బా అంత ఆవరక్షణ ఎందుకే? వచ్చాను కదా, మళ్ళీ వచ్చేసారా అని స్వాగతిస్తున్నావు. ఏంటి మాట ఏదో తేడాగా ఉంది, తాగొచ్చారా? నేనా? తాగిరాటం. దగ్గరకు వచ్చి వాసన చూడు. వాసన రాకుండా సోంపు వేసుకుంటావులే. ఏ నిజంగా తాగలేదే. సరే స్నానం చేసానండి, భోజనం పెడతా. ఏవండి వంకాయ కూర ఎలా ఉంది? బాగుంది. మరి దొండకాయ? దొండకాయ కూరలో కొంచెం ఇంగు వేసావు కదా, అబ్బా సూపర్. మరి పప్పు? పప్పు అయితే సూపర్. మీరు ఖచ్చితంగా తాగొచ్చారు కదా? ఏ నేను తాగలేదే. ఆయన అన్నిసార్లు అడుగుతున్నావు. నేను తాగిన నీకెలా తెలుసు? అసలు నేను ఈ కూరలే చేయలేదు. నేను చేసింది ఆలుగడ్డ కూర. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఏయ్ ఆగవే. ఏంట్రా మీ అమ్మ ఛార్జీ డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోతుంది? ఫ్రీ బస్ కదా నాన్న, ఆధార్ కార్డు ఉంటే చాలు. అంత త్వరగా ఆధార్ కార్డు ఎక్కడిదిరా మీ అమ్మకి? అమ్మ బయట కొంగులో కట్టుకొని తిరుగుతూ ఉంటుంది నాన్న.